సో మోస్ట్ డిమాండింగ్ వెహికల్ చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది. ఓన్లీ 17,000 కిలోమీటర్స్ డ్రివెన్, చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది వెహికల్. ఓన్లీ 6,99,000 కి అయితే ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది వంశ్ మోటార్స్ లో. అడిషనల్ ఫిట్టింగ్ గా సన్ రూఫ్ అది A to Z అయితే చేపించుకున్నారు కస్టమర్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే వంశ్ మోటార్స్ లో 3 వెహికల్స్ అయితే యాడ్ అయినాయి. సో 3 వెహికల్స్ లో ఫస్ట్ వెహికల్ చూసుకున్నట్టే మనకి రేంజ్ రోవర్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. అదే విధంగా నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి MG ఆస్టర్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. అదే విధంగా థర్డ్ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి కార్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. సో డీటెయిల్స్ ప్రైజెస్ కనుక్కుందాం రండి. చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే వంశ్ మోటార్స్ లో వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో ప్రీమియం వెహికల్స్ అయితే ఈసారి అయితే ప్రీమియం వెహికల్స్ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను మీ రిక్వైర్డ్ ప్రకారం. సో చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి వెహికల్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. వెళ్ళేసి వీడియో చూద్దాం రండి. కమింగ్ టు ఫస్ట్ వెహికల్, మోస్ట్ డిమాండింగ్, మోస్ట్ బిల్డ్ క్వాలిటీ వెహికల్, ఇంకా చాలా లగ్జరియస్ వెహికల్. సో వెహికల్ చూసుకున్నట్టయితే 2013 మోడల్, 14 రిజిస్ట్రేషన్ రేంజ్ రోవర్. సో వెహికల్ అలై వీల్స్ A to Z అయితే రావడం జరుగుతుంది. వెహికల్ అయితే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో డ్యూల్ టోన్ లో అయితే ఉంది. సో చూసుకున్నట్టయితే ఎటువంటి డ్యామేజెస్, యాక్సిడెంట్ అయితే లేదు. ఈవెన్ సింగిల్ స్క్రాచ్ కూడా లేదు. వెహికల్ టైర్స్ చూసుకున్నట్టయితే మనకి 90 to 95% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి డీఫాగర్ అయితే వచ్చేస్తుంది. బ్యాక్ పార్కింగ్ సెన్సర్, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్కింగ్ సెన్సర్ వచ్చేస్తుంది. చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. సో అదే విధంగా ఎక్స్టీరియర్ అయితే ఈ కండిషన్ లో అవైలబుల్ ఉంది. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంటుంది. ఫుల్లీ లగ్జరియస్ వెహికల్. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి 4 పవర్ విండోస్ వచ్చేస్తుంది. ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్ టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్, క్రూజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ వచ్చేస్తుంది. ఇంటీరియర్ అయితే ఈ కండిషన్ లో అవైలబుల్ ఉంది వెహికల్. సో పానరామిక్ సన్ రూఫ్ అయితే, లార్జెస్ట్ పానరామిక్ సన్ రూఫ్ అయితే వచ్చేస్తుంది వెహికల్ కి. ఆటో క్లైమేట్ AC అయితే వచ్చేస్తుంది. సో ఫుల్లీ స్పేషియస్ ఉన్న వెహికల్ అయితే రేంజ్ రోవర్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. ఈ బ్యాక్ AC ఈవెంట్ అయితే వచ్చేస్తుంది. సిట్టింగ్ కంఫర్టబుల్ అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో వెహికల్ సేఫ్టీ ప్రకారం చూసుకున్నట్టయితే 12 ఎయిర్ బ్యాగ్స్ పాటు అయితే వెహికల్ రావడం జరుగుతుంది. నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది వెహికల్. ఫాగ్ ల్యాంప్స్, డీఫాగర్, LED ప్రొజెక్టర్స్, A to Z అయితే రావడం జరుగుతుంది. ఫుల్లీ టాప్ అండ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. సో ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుకుంటే వెహికల్ కిలోమీటర్ వచ్చి ఓన్లీ 64,300 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది వెహికల్. చిన్న స్క్రాచ్ కూడా లేదు. టిల్ నౌ షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 17 lakhs ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, వెరీ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మోస్ట్ డిమాండింగ్ వెహికల్, చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది వంశ్ మోటార్స్ లో. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ చూసుకున్నట్టయితే MG ఆస్టర్. ఓన్లీ 6 months డ్రివెన్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. వెహికల్ అయితే నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది వెహికల్. సో బ్రాండ్ న్యూ వెహికల్ అయితే చెప్పొచ్చు. ఓన్లీ 6 months ఓల్డ్ వెహికల్. ఓన్లీ 17,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. సో ఎక్స్టీరియర్ చూసుకున్నట్టయితే స్క్రాచెస్, డెంటింగ్ ఏది లేదు. అంత నీట్ కండిషన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. చూడొచ్చు, యాజ్ బ్రాండ్ న్యూ కండిషన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డీఫాగర్, బ్యాక్ సెన్సర్, బ్యాక్ వైపర్, A to Z అయితే రావడం జరుగుతుంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అయితే చాలా నీట్ కండిషన్ లో ఉంది. వెహికల్ కి 4 టైర్స్ చూసుకున్నట్టయితే మనకి 90 to 95% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా ఇంటీరియర్ చూడొచ్చు. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్ టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్, 5+1 గేర్ బాక్స్ అయితే వచ్చేస్తుంది. సో ఈ వెహికల్ అయితే మనకి వంశ్ మోటార్స్ లో అవైలబుల్ ఉంది. సో వెహికల్ కిలోమీటర్ గురించి కనుకుంటే 17,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. ఫైనలీ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 8,99,000 కి అయితే ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఓన్లీ 17,000 కిలోమీటర్స్ డ్రివెన్, చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది వెహికల్. సో అదే విధంగా నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే థార్ 4x4 థార్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ అయితే అడిషనల్ ఫిట్టింగ్స్, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా చేపించుకున్నారు. ఫుల్లీ మోడిఫైడ్ వెహికల్. వెహికల్ అయితే 4x4 చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. కలర్ చూసుకున్నట్టయితే బ్లాక్ అండ్ రెడ్, చాలా ఎలిగెంట్ లుక్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. వెహికల్ టైర్స్ చూసుకున్నట్టయితే 90% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో 4x4 లో 17 మోడల్ వెహికల్ అయితే చాలా రేర్ గా దొరుకుతుంది. వీళ్ళ దగ్గర అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. చూసుకున్నట్టయితే ఎటువంటి డామేజెస్, యాక్సిడెంట్, ఫ్లోడెడ్ అయితే లేదు వెహికల్. సో ఈవెన్ స్టెప్నీ కూడా అన్యూజ్డ్ స్టెప్నీ అయితే అవైలబుల్ ఉంది. సో వెహికల్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే అడిషనల్ ఫిట్టింగ్ గా సన్ రూఫ్ అది A to Z అయితే చేపించుకున్నారు కస్టమర్. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ కండిషన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. స్టెప్నీ చెప్పాను కదా, అన్యూజ్డ్ స్టెప్నీ అయితే ఉంది. సో అదే విధంగా ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చూడొచ్చు. ఇంటీరియర్ ఈ కండిషన్ లో అయితే అవైలబుల్ ఉంది. లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి. చూసుకున్నట్టయితే సన్ రూఫ్ కూడా వేయించుకున్నారు కస్టమర్. బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా చేంజ్ చేసుకున్నారు, మోడిఫైడ్ చేయించుకున్నారు. టచ్ స్క్రీన్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుకుంటే ఓన్లీ 85,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. ఫైనలీ వెహికల్ ప్రైస్ గురించి కనుకుంటే ఓన్లీ 6,99,000 కి అయితే ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది వంశ్ మోటార్స్ లో. సో 17 మోడల్ వెహికల్ అయితే 4x4 ఇంత రీజనబుల్ ప్రైస్ లో అయితే చాలా తక్కువ మార్కెట్ లో దొరకడం. వీళ్ళ దగ్గర అయితే ఈ 3 ప్రీమియం వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ వెహికల్స్ కాకుండా మల్టిపుల్ వెహికల్స్ ఉన్నాయి. మీకు కూడా ఏదైనా వెహికల్ సేల్ పర్చేస్ చేయాలంటే
వంశు మోటార్స్కి అయితే విజిట్ చేయండి. చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే వీళ్ళ దగ్గర అయితే వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో వీడియో పూర్తి వరకు చూశారంటే వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.